మన భూమి కింద నిద్రపోని రాక్షసులు ఉన్నారని మీకు తెలుసా? అవే అగ్నిపర్వతాలు. ఈ అగ్నిపర్వతాలు మన భూమిని ఒకే క్షణంలో నాశనం చేయగలిగే అంత శక్తివంతమైనవి. అలాంటి శక్తివంతమైన అగ్నిపర్వతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి, మౌంట్ విసువిస్, ఇటలీ. ఇటలీలోని మౌంట్ విసువియస్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాల్కనో. ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఈ వాల్కనో వల్ల చాలా మంది చనిపోయారు అండ్ చాలా మంది తమ యొక్క సొంత ఇల్లుని విడిచిపెట్టి అనాథలుగా వెళ్లిపోయారు. అది 17 మార్చ్ 1944 వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయం. అదే సమయంలో హఠాత్తుగా మౌంట్ వెసువియస్ విస్ఫోటనం చెందడం మొదలైంది. హఠాత్తుగా అగ్నిపర్వతంలో నుంచి లావా రావడం మొదలైంది. అంతేకాదు ఆ లావాలో నుంచి పెద్ద పెద్ద రాళ్లు పైకి ఎగిరి కింద పడడం జరిగింది. అదంతా చూసిన పంపి ప్రజలు చాలా భయపడ్డారు. ఈ పంపి అనే ఊరు అగ్నిపర్వతానికి చాలా దగ్గరగా ఉంటుంది. చూస్తుండగానే అగ్నిపర్వతం చాలా ఎక్కువగా విస్ఫోటనం చెందడం మొదలైంది. అగ్నిపర్వతాల్లో నుంచి రాళ్లు బూడిద ఆ ఊరు మీద పడడం మొదలైంది. దానివల్ల ఆ ఊర్లోని ఇల్లులు కూలిపోవడం మొదలైంది. దాన్ని చూసిన ప్రజలు చాలా భయపడి చాలా మంది ఆ ఊరిని వదిలేసి వెళ్లిపోయారు. ఆ విస్ఫోటనం చాలా ఘోరంగా ఉండడం వల్ల ఆ విస్ఫోటనానికి కొంతమంది ప్రజలైతే చనిపోయారు. దాదాపుగా ఆ ఎరప్షన్ వల్ల 26 మంది దాకా చనిపోయారు అండ్ కొన్ని వేల మంది ఆ ఇళ్లని వదిలి వెళ్లిపోయారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఆ ఊరు పూర్తిగా తూర్చిపెట్టుకుపోయింది. నెంబర్ 2, మౌంట్ సెయింట్ హెలెన్స్. ఈ మౌంట్ సెయింట్ హెలెన్స్ అమెరికాలోని వాషింగ్టన్ లో ఉంది. మే 18, 1980లో ఈ మౌంట్ సెయింట్ హెలెన్స్ ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఒక్కసారిగా అలా విస్ఫోటనం చెందడం వల్ల ఆ అగ్నిపర్వతంలో నుంచి వచ్చిన లావా వల్ల ఆ అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులన్నీ కాలిపోయాయి అండ్ యుఎస్ గవర్నమెంట్ కి కూడా చాలా నష్టం వచ్చింది. ఈ మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల దాదాపుగా 57 మంది చనిపోయారు అండ్ అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులు కాలిపోవడం వల్ల ఆ అడవుల్లో ఉండే జంతువులు చనిపోయాయి. దాదాపుగా 7,000 దాకా పెద్ద జంతువులు అండ్ 12 మిలియన్ చిన్న జంతువుల దాకా చనిపోయాయి. ఈ విస్ఫోటనం వల్ల యుఎస్ గవర్నమెంట్ కి $1 బిలియన్ దాకా నష్టం వచ్చింది. 1980 వరకు యుఎస్ కి అతిపెద్ద నష్టం ఇదే. కేవలం 1980లోనే కాదు, అంతకు ముందు కూడా ఈ వాల్కనో విస్ఫోటనం చెందింది అని సైంటిస్టులు చెబుతున్నారు. 1980 తర్వాత మళ్ళీ తిరిగి 2008లో విస్ఫోటనం చెందింది. కానీ 1980లా కాకుండా చిన్నగా విస్ఫోటనం చెందింది. దానివల్ల పెద్దగా ఏం నష్టం రాలేదు. ఈ వాల్కనో స్టిల్ ఇప్పటికి కూడా యాక్టివ్ గా ఉంది. శాస్త్రవేత్తలు ఈ వాల్కనోని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఫ్యూచర్ లో కూడా ఈ వాల్కనో మళ్ళీ విస్ఫోటనం చెందనుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఆ విస్ఫోటనం ఎలా ఉంటుంది అని శాస్త్రవేత్తల్ని అడిగినప్పుడు 1980లో ఎలాంటి విస్ఫోటనం చెందిందో మళ్ళీ తిరిగి ఫ్యూచర్ లో అలాగే విస్ఫోటనం చెందుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. నెంబర్ 3, క్రాకటోవా, ఇండోనేషియా. ఇండోనేషియాలోని సుండా స్ట్రైట్ దగ్గర ఉన్న జావా అండ్ సుమత్రా ఐలాండ్స్ మధ్యలో ఉండే ఈ వాల్కనిక్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐలాండ్. క్రాకటోవా అనే ఐలాండ్ లో ఉండే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల చాలా అంటే చాలా మంది చనిపోయారు. మే 20, 1833 అండ్ అక్టోబర్ 21 మధ్యలో సుండా అనే జల దీవుల్లో ఉండే క్రాకటోవా ఐలాండ్ లో ఆగస్టు 27న ఒక్కసారిగా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది అండ్ ఈ విస్ఫోటనం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విస్ఫోటనం. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల క్రాకటోవా ఐలాండ్ దాదాపుగా 70% నాశనమైంది. ఎప్పుడైతే వాల్కనో ఎరప్షన్ జరిగిందో క్రాకటోవా ఐలాండ్ లోని ఎక్కువ భాగం నీటిలో కలిసిపోయింది అండ్ వాల్కనోలో నుంచి వచ్చిన లావా కూడా సముద్రంలో పడడం వల్ల క్రాకటోవా ఐలాండ్ సమీపంలో ఉన్న జావా అండ్ సుమత్రా ఐలాండ్స్ పైకి 30 మీటర్ల ఎత్తుతో సునామీ వచ్చింది. వచ్చిన సునామీ వల్ల 165 కోస్టల్ విలేజెస్ నాశనమయ్యాయి. అలా నాశనమైన విలేజెస్ లో దాదాపుగా 36,000 మంది దాకా చనిపోయారు. 36,000 మంది అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది అత్యంత ఘోరమైన విస్ఫోటన. అంతేకాదు క్రాకటోవా ఐలాండ్ లో పేలిన ఈ వాల్కనో చాలా సౌండ్ ని క్రియేట్ చేసింది అండ్ ఈ సౌండ్ దాదాపుగా 4,800 కిలోమీటర్ల వరకు వినిపించింది. 4,800 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందంటే ఈ వాల్కనో సౌండ్ ని ఎంత గట్టిగా ప్రొడ్యూస్ చేసిందో ఆలోచించండి. అత్యంత ప్రమాదకరమైన ఈ వాల్కనో ఎరప్షన్ గురించి మీరేమంటారు? మౌంట్ మెరాపి, ఇండోనేషియా. ఫ్రెండ్స్, ఈ మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఈ అగ్నిపర్వతం ఇండోనేషియాలోని జావా అనే ఐలాండ్ లో ఉంది. ఇందాక చెప్పిన ఐలాండే. రికార్డ్స్ ని బట్టి ఈ వాల్కనో 1548వ సంవత్సరం నుండి విస్ఫోటనం చెందుతూనే ఉంది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ వాల్కనో విస్ఫోటనం చెందుతుంది. జావా ఐలాండ్ లోని ఈ వాల్కనో ఎరప్షన్ వల్ల చాలా మంది చనిపోయారు అండ్ చాలా మంది ప్రజలు ఆ వాల్కనో చుట్టూ ఉన్న విలేజెస్ ని వదిలి వలస వెళ్లిపోయారు. 2010లో జరిగిన ఎరప్షన్ ప్రపంచంలోని అత్యంత దారుణమైన ఎరప్షన్. ఈ వాల్కనోలో నుంచి వాల్కనిక్ బాంబ్స్ వచ్చాయి. ఎంతో ప్రమాదకరమైన బూడిద మరియు మేఘాలు వచ్చాయి. 2010లో వచ్చిన అత్యంత దారుణమైన ఎరప్షన్ వల్ల దాదాపుగా 347 మంది దాకా చనిపోయారు అండ్ 20,000కు పైగా జనాలు ఆ వాల్కనో చుట్టూ ఉన్న విలేజెస్ ను వదిలి వలస వెళ్లారు. ఈ వాల్కనో ఇప్పటికి కూడా యాక్టివ్ గా ఉంది. ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వాల్కనో విస్ఫోటనం చెందుతుంది. రీసెంట్ గానైతే 2022లో మరియు 2023లో
చిన్నగా విస్ఫోటనం చెందింది. నెంబర్ 5 యెల్లో స్టోన్ సూపర్ వాల్కెనో USA. ఫ్రెండ్స్, ఈ యెల్లో స్టోన్ సూపర్ వాల్కెనో హిస్టరీలోనే అత్యంత దారుణమైన వాల్కెనో. ఈ వాల్కెనోని సూపర్ వాల్కెనో అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అమెరికాలోని యెల్లో స్టోన్ అగ్నిపర్వతం సాధారణమైన అగ్నిపర్వతం కాదు, అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం. ఇది గనుక ఒక్కసారిగా పేలిందంటే మొత్తం మన మానవ జాతి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ యెల్లో స్టోన్ సూపర్ వాల్కెనో ఎంత స్ట్రాంగ్ గా పేలుతుందంటే ఒక్కసారి 1000 అణుబాంబులని పేలుస్తే ఎంత శక్తివంతంగా పేలుతుందో ఈ వాల్కెనో ఒక్కసారి పేలితే 1000 అణుబాంబులు పేలిందంతో సమానం. 1000 అణుబాంబులని ఒక్కసారిగా పేలుస్తే ఎంత వినాశనం జరుగుతుందో ఒక్కసారిగా ఈ వాల్కెనో పేలితే అలాంటి వినాశనమే జరుగుతుంది. ఇలాంటి వినాశనం 6,40,000 సంవత్సరాల క్రితం జరిగింది. శాస్త్రవేత్తలు ఈ వాల్కెనోని క్లోజ్ గా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అంటే మన అదృష్టం కొద్దీ ఈ వాల్కెనో పేలే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ. ఈ వాల్కెనో ఫ్యూచర్ లో పేలదు అని చెప్పలేం, అలాగని పేలుతుందని కూడా చెప్పలేం. ఇప్పుడైతే ఎలాంటి భయం లేదు. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ అగ్నిపర్వతాన్ని దగ్గర నుండి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.